నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గ్రామ సర్పంచ్ తిరుమల రెడ్డితో కలిసి ప్రారంభించారు. సర్పంచ్ను ఆయన ఛాంబర్లో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. ముందుగా గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాల వేసి అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాభివృద్ధికి వెన్నుముక గ్రామ పంచాయతీలేనని తెలిపారు. పాములపర్తి గ్రామాభివృద్ధికి 30 లక్షలు, గౌడ సంఘం భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుండి మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీపీ పాండుగౌడ్, ఆర్డీఓ బన్సీలాల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంక్షారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్, మల్లేష్ గౌడ్, సత్తాగౌడ్, చంద్రం గౌడ్, రామగౌడ్, వెంకటేష్ గౌడ్, సుధాకర్ గౌడ్, స్వామి గౌడ్, నాగరాజు గౌడ్, మహేష్ గౌడ్, వేణుగౌడ్, శశిధర్ పంతులు, నాయని యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జరగన్నా श्रियं देवाच्युतानुकूलितां सिद्ध्यर्थं नमस्मै सर्वोत्तमार्थं आनुकूलिता सिद्ध्यर्थं श्री महादेवी इलमांबर माता रेणुका इलमदेवी नमो नमः समुदाय शिवे सर्वार्थसारके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। ఓకే సార్. సార్ మంత్రి గారు అన్న ప్రభాకర్ నిలబడి కెమెరా అన్న ఓకే ఓకే ఓకే
స్వామి కొంచెం స్వామి గౌడు మళ్ళీ మారుతారు ముందుగా మీ అందరి ప్రశ్న నేను కూడా ఎలా అవుతారు బిడ్డ 10 లక్షలు ఇస్తారు ముందు తర్వాత ఆనాటి నిర్ణయాలు జరిగినాయి. ఈరోజు కూడా గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఇంకొక 4 రోజుల్లో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు. సహకారం ఉన్నా లేకున్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ వంతు కష్టపడ్డారు. ఇలా మీ పదవి కాలం ముగుస్తా ఉన్నది. పంచాయతీరాజ్ యాక్టులో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాల్లో అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని, ఆ అంశాలను, ఆ సమస్యలు అధిగమించిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అప్పటి పదవి లేకుండా తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. పాములపర్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ సర్వాయి పాపనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అక్కడ ఉండబడినటువంటి గీతా కార్మికులు గౌరవ రాబోయే ఎండాకాలం